TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. కార్మికులకు, కర్షకులకు, వ్యవసాయ కూలీలకు, ప్రజలందరికీ ముందుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. రేపు 12 తారీఖు నాడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల, పేదల, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినాయి. దీనికి రైతాంగము, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ దేశంలో పోరాడి సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులకు ఏదైతే 8 గంటల పని ఉందో దాన్ని 12 గంటలకు పెంచుతూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కార్మికుల హక్కులను మొత్తం కాలరాస్తూ ఉన్నాడు. అదేవిధంగా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. కానీ మోడీ ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో విబిజీ రామ్జీ చట్టం తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా విత్తన చట్టాన్ని తీసుకొచ్చిండు. 2025 విద్యుత్ సవరణ బిల్ అనేది ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా ఎల్ఐసి రంగంలో 100% పెట్టుబడులకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానీకం యొక్క హక్కులను మొత్తం కూడా మోడీ ప్రభుత్వం కాలరాస్తూ తన అనుయాయులైన అంబానీ, అదానీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా 12 తారీఖు నాడు, రేపు ఫిబ్రవరి 12 నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతాంగము, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.